బైబిల్లో రాయబడింది అట్లా. ఎవరైనా ఇశ్రాయేలీలలో ఎవడైనా సరే దేవుని ధర్మశాస్త్రాన్ని మీరి, దేవుని ఆజ్ఞలు మీరి, ఆయన విధులను, ఆయన కట్టడలను, ఆయన యొక్క మాటలు మీరి అలాగే చేస్తే ఏం చేయమంటున్నాడు? శాపవచనాలు పలకాలి. కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఏం చెప్పాడు తెలిసి దేవుడు చెప్పాడు, ఒకే ఓటర్ నుంచి చేదు నీళ్ళు వస్తాయా, తీపి నీళ్ళు వస్తాయా? ఒకే నోట్లో ఉంచి శాపవచనము, ఆశీర్వాద వచనము రాతగునా? చెప్పండి, రాతగునా? నా సహోదరులారా, అలా ఉండకూడదు. పాత నిబంధన ఏరేబడింది. ఎవరైనా సరే ధర్మశాస్త్రాన్ని మీరితే, దేవుని ఆజ్ఞలు మీరితే ఏబాలు కొండెక్కి ఆడ ఆశీర్వాద శాపవచనం చెప్పాలి. ఎవరెవరెవరైతే దేవుని మాట వీచున్నారో ఆ శాపవచనాలన్నీ వారి మీద జరగాలని. చూడండి, మనం ద్వితీయోపదేశ రాసిన కారణం చూస్తే అక్కడ రాయబడిన కొన్ని మాట. ద్వితీయోపదేశ రాసిన కారణం, ధర్మోపదేశ కాండ, అధ్యాయము 29వ వచనంలో ఇలా రాయబడింది, కాబట్టి నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరేజీమను కొండ మీద ఆ దీవెన వచనమును, ఆ దీవెన ఆశీర్వాద వచనమును ఏబాలు కొండ మీద శాపవచనమును ప్రకటించాలి. శాపవచనాలు ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? చూడండి, ద్వితీయోపదేశ రాసిన కాండం 27వ అధ్యాయము 27వ అధ్యాయంలో ఏం ప్రకటించాలంట? ఏ బాలు కొండ మీద ఎక్కి, బెన్యామీను గోత్రం, 4వ వచనం 27:4 మీరు ఈ యోర్దాను దాటిన తరువాత నేడు మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలబెట్టి వాటి మీద సున్నము పూయవలెను. చాలు. దాని కింద మనం చదువుకుంటూ వస్తే 14వ వచనం నుంచి రాయబడింది. అక్కడ 14వ వచనం ద్వితీయ ధర్మోపదేశ కాండ 27వ అధ్యాయ 14వ వాక్యాలు. అప్పుడు లేవీయులు, 13 చదువు. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలవలెను. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్ప చేతులతో మలచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచి వాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీ అందరితో చెప్పగా, మీరు చెప్పండి, ఇప్పుడు అందరూ చెప్పండి, ఆమేన్. తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ఆమేన్. ఇది పాత నిబంధన, కొత్త నిబంధన కాదు. నిబంధన మారింది. పాత నిబంధనలు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వారిని ఏం చేయాలంట? చూడండి, అడగబడింది, తన పొరుగు వారి సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఏం చెప్పాలి? 17వ వచనం, 18వ వచనం, గుడ్డి వాడిని త్రోవ తప్పించేవాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఏం చెప్పాలి? అలా చెప్పాలి. దేవుడు బోధించాడు. అంటే నీలో నీ పొరుగు వాడిని ప్రేమించకుండా ఉండే కార్యం ఉండకూడదని చెప్తున్నాడు. నీ పొరుగు వాడిని ఏది ఆశించకూడదని చెప్తున్నాడు. గుడ్డు వానికి త్రోవ తప్పించకూడదని చెప్తున్నాడు. గుడ్డు వానికి ఏం చేయకూడదంట? త్రోవను తప్పించకూడదు. ఎవరు గుడ్డోళ్ళు? గుడ్డు వాళ్ళు ఎవరు గుడ్డోళ్ళు? ఎవరమ్మా గుడ్డోళ్ళు? కళ్ళు లేని వాళ్ళు, కళ్ళున్న వాళ్ళు ఎవరు చెప్పండి. అంజకేం అర్థం కావట్లే. కదిలిన గుడ్డలు అంటే కళ్ళు నలుగురు అంటారంట. కదిలేకపోతే అయితే కదిలి ఉంటాయి. ఇది అంతే కదా. ఊరు లాజిక్ ఏముంది? అంజీ
అంతే. కానీ దీంట్లో లాజిక్ ఉంది, దీంట్లో లాజిక్ ఉందండి. ఇది యేసు అన్నాడు, గుడ్డివారైన మీరు ధన్యులు అన్నాడు. చెప్పండి ఏమన్నాడు? చూచుచున్నా మీకు పాపం ఉంది అన్నాడు. నిజం. యేసు అంటున్నాడు, గుడ్డివారైన మీరు ధన్యులు. చెప్పండి, గుడ్డివారైనా మీరు ధన్యులు, చూచుచున్న మీరు పాపులు. గుడ్డివాడికి ఏం కనపడదు. నిజం. యేసు చెప్పిన మాట అది. యోహాను సువార్త చదువుకొని కానీ 9వ అధ్యాయం ఉంటుంది. ఈ ప్రసంగాన్ని కేరళ చేసినప్పుడు ఒక్క ఆదివారం ప్రసంగానికి 20,000 కానుకొచ్చింది. 20,000 కానుకొచ్చింది ఒక్క ఆదివారం ఒక ప్రసంగాన్ని. అంతే, వాళ్ళు పడిపోతారు. ఒక ప్రసంగానికి 20,000 కానుకొచ్చేస్తారు. అలాంటి ప్రసంగాలు సామాన్య ప్రసంగాలు కాదు అవన్నీ. గిలుతుంది చూడమ్మ అక్కడ కట్లు కట్లు వచ్చాయని చెప్తుంది కదా. ఎవరికి? 50 లక్ష, ఓ లక్ష. చూసినావులే, ఈడ ఆడా మరి ఈడని చెప్పినావంటగా. ఈడ కాదమ్మో, నువ్వు కాని పెట్టిస్తా, నీ స్వాధీనం చేస్తాను చూడు తాళం, నీ స్వాధీనం చేస్తా తాళం దిగాలి. దేవుని స్తోత్రం. ఈడ కాదు, హాస్పిటల్లో కట్లు 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 100 నోటు చూసేవాళ్ళం కాదు ఆడ. మీ ఊరికి వస్తేనే 10 రూపాయల కాగితం చూసేది నేను. 100 రూపాయలు కూడా చిల్లర ఉండేది కదా నా దగ్గర. అట్లా ఉండే పరిస్థితి. దేవుని స్తోత్రం. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మోషేతో దేవుడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడటానికి వచ్చినప్పుడు ప్రకటించబడింది. ఏం చెప్పండి, ఏమైపడింది? ఏం ప్రకటించారు? యెహోవా. చెప్పండి, యెహోవా కనికరము గలవాడు. మైక్ తీసుకోండి, మైక్ తీసుకొని చెప్పండి, అదే పడి చెప్పండి. మైక్ తీసుకో, 2 మైకులు ఉండే కదా, తీసుకోండి. ఇంకో మైక్ ఏది తీసుకో. అటు అన్నకిచ్చిరాపు, మీ అన్నకిచ్చిరా. ఏ అన్న ఇష్టమో ఎన్నికిచ్చిరాపు. ఏడు కాదు, ఆ అన్నకిచ్చిరా. చెప్పండి, నేను యెహోవా అంటాను, తర్వాత మీరు చెప్పండి. 1 2 3 4 5 ఉన్నాయి. నిర్గమ 34, విమోచన కాండ 34 5 6 7 వచ్చినగలు. నిర్గమ రాసిన కాండ 34 5 6 7. ఏబాలు కొండ మీద శాపం వచ్చిన చెప్పాలి. అయితే కొత్త నిబంధనలో శాపం అనేది దైవజనుల నోట రానికూడదు. ఇది దైవజనులను నేను తెలుసుకోవాలి ఫస్ట్. రెండోది మీరు తెలుసుకోవాలి. మనం ఏమంటాం తెలుసా? నన్ను దుఃఖ పెట్టాడు, అందుకు ఏమైపోయాడు? భయడైపోయాడు. నువ్వే దేవుడిగా, నేనేం దేవుడినా? వాక్యం రాయబడింది, ఎన్నిసార్లు చెప్పిన లోబడిన కుమారుడు. లోబడలేని చెప్పాలి. లోబడిపోతే నాశనం వస్తుంది. చెప్పండి, నేను చెప్పిస్తే వాడు పాడవడు. నేను గద్దించినప్పుడు లోబడకపోతే నాశనం వస్తుంది. ఎంత డిఫరెన్స్ ఉంది చూడు. నేను కూడా మనిషినే కదా, నేను చెప్పించగానే దేవుడు చెప్పిస్తాడు. నిన్ను ఊరుకోడు దేవుడు. ఏంగా ఊరుకుంటాడా? ఊరుకోడు. లేకపోతే మీ అందరిని ఎప్పుడు మడిచిపెట్టి పక్కన పెట్టాను నేను. శాపం అంటే సాతానుకు భలే ఇష్టం. సాతాను శపించబడ్డవాడు. శాపం అంటే వాడు ముందు చేస్తాడు. శపించేవారంటే ఆయనకి ఇష్టం, సాతానికి. కానీ దేవునికి ఎవరంటే ఇష్టం అంట? చెప్పండి, ఎవరంటే ఇష్టం? దీవించేవారంటే ఇష్టం. చెప్పండి, ఏమంటున్నాడు? యేసు అంటున్నాడు, మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. మిమ్మల్ని శపించేవారు దీవించండి. అయితే మన యొక్క ప్రసంగం ఏంటంటే, దేవునితో మోషేతో కలయటం. ఆ ఇద్దరు వచ్చినప్పుడు మధ్యలో ఒక ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటననే మనం చదువుకుంటున్నాం. దానినే ఆరాధన. చెప్పండి, దాని ఏమంటారు? అది నువ్వు చేయాలి, నేర్చుకోవాలి. మీరు ఆరాధన తప్పకూడదు. మీరు ఆరాధన అంటే పాటలు పాడి డ్రమ్ములు కొట్టి గట్టిగా అరిసేది కాదు. రాయబడి నిలబడి చెప్పండి, యెహోవా. ముందు మాట చెప్పండి, కనికరము గలవాడు, యెహోవా. దయగలవాడు, యెహోవా
దీర్ఘశాంతము యెహోవా విస్తారమైన దేవుడు, వాడు యెహోవా సత్యము గలవాడు, యెహోవా 1000 మందికి కృప చూపువాడు. అది 3 సార్లు చెప్పండి. దోషము పాపం అని 3 సార్లు చెప్పండి. యెహోవా దోషమును క్షమించువాడు, యెహోవా అపరాధమును క్షమించువాడు, యెహోవా పాపమును క్షమించువాడు. యెహోవా ఏమాత్రం దోషిని నిర్దోషిగా ఎంచడు. ప్రకటిస్తున్నారు అట్లా. నువ్వు ఆరాధన మానుకోకూడదు. నీ దేవుణ్ణి పొగడాలి, నీ నాన్న పొగడాలి, నీ తండ్రి నువ్వు పొగడాలి, నీ తండ్రి నువ్వు గణపరచాలి. అందుకే ఆరాధన. అందుకే మనం ఆరాధన చేయాలి. ఆరాధన చేస్తే నీ నరాల్లో దేవునికి శక్తి క్రియ చేస్తుంది. మోషే తండ్రి అయిన దేవుడు వీళ్ళిద్దరూ సంభాషణ చేయడానికి వచ్చినప్పుడు, మాట్లాడడం వచ్చినప్పుడు అది జరిగింది ఏంటంటే ప్రకటిస్తున్నాడు. దేవదూతలు వచ్చి ప్రకటిస్తున్నాడు, నువ్వు ఆరాధించే దేవుడు. చెప్పండి, నువ్వు ఆరాధించే దేవుడు ఏమైనా వాడు. మొట్టమొదటి రాయబడింది, చదవండి అక్కడ. నిర్గమ రాసిన కాండం, విమోచన కాండం 34వ అధ్యాయ 5వ వచనం, 34 వచనం చదవాలి. యెహోవా ఆ కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యము గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపు, 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు. 3-4 తరముల వరకు తండ్రులు దోషమును కుమారులు మీదికిని, కుమారులు కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. ప్రకటిస్తున్నాయి. నువ్వు ప్రకటించాలి. నువ్వు ఆరాధించుతున్న దేవుణ్ణి, ప్రార్థిస్తున్న దేవుణ్ణి ప్రకటించాలి. నీ దేవుడు ఎలాంటి వాడు? భక్తులు పాట రాశారు, ఎంతో చెప్పండి, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో చెప్పండి, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. నేను చిన్నప్పుడు మా ఊదరం చర్చిలో సైమాన్ అంకుల్ ఒక ఆయన ఉండేవాడు. సైమాన్ అంకుల్ భలే పాడేవాడు ఈ పాటని. బాగా ఫేమస్ అయిపోయింది ఈ పాట. చాలా చక్కగా పాడేవాడు మైకులో. ఎంతో సుందరుడు నీ దేవుడు, ఎన్నో గుణగణ్యములు కలిగిన వాడి దేవుడు. నీ దేవుడికున్న గుణ అతిశయాలు, గుణములో ఉన్న అతిశయాలు మరి ఎవరికి లేవు. నీ దేవుడు క్షమించగలిగిన వాడు, నీ దేవుడు కనికర పూర్ణుడు, నీ దేవుడు ప్రేమించగలిగిన వాడు, పాపములు దోషములు అపరాధములు క్షమించగలిగిన వాడని నీ దేవుని గురించి నువ్వు ఆరాధన చేయాలి, ప్రకటన చేయాలి. ఆరాధన అయిపోకముందు చర్చికి రావద్దు మీరు. వాక్యం ఎంత ముఖ్యమో ఆరాధన కూడా అంత ముఖ్యం. వాక్యం ఎందుకు చెప్పండి? వాక్యం మనం సరి చేసుకుంటానికి. ఆరాధన ఎందుకు చెప్పండి? నీ తండ్రిని గణపరుస్తానికి. నీ తండ్రిని నువ్వు గణపరచవా? నీ తండ్రిని నువ్వు సన్మానించవా? నీ తండ్రిని నువ్వు హెచ్చించవా? తండ్రిని సన్మానించిన వ్యక్తి, తండ్రిని గణపరచిన వ్యక్తి అతను ఎన్నడూ దీవించబడ్డావు. తండ్రిని సన్మానించాలి. నీ తండ్రిని, నీ ఆత్మకు తండ్రి అయి ఉన్నాడే ఆయన్ని సన్మానించాలి. సన్మానించాలంటే చప్పలు కొట్టని చెప్పాలి, మీకు మోకరించని చెప్పాలి, మీకు కళ్ళు ముయ్యని చెప్పాలా. అలా చెప్తున్నామంటే నీకు అర్థం ఏంటి? అర్థం సరిగ్గా నీ తండ్రి గురించి నీకు అవగాహన లేని అర్థం. మోషే యెహోవా వీరిద్దరూ సంభాషణ చేసుకునే సమయంలో ఒక ప్రకటన వెల్లడైంది బయటికి. ఏం వెల్లడైందంటే, నీ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు ఎవరంట? కనికరమ కలిగిన వాడు. నిజంగా నీ దేవుడు కనికరాన్ని నువ్వు దేవుని కనికరాన్ని నువ్వు రుచి చూస్తున్నావా? ఆయన కనికరం గలవాడని నువ్వు ప్రకటిస్తున్నావా? ఆయన కనికరం కలిగిన వాడు. కొత్త నిబంధనలకు వచ్చేదలకే ఆయన కనికరపడి వారికి ఆహారం పెట్టాడు, వారి కనికరపడి వారు స్వస్థపరిచాడు, వారిని కనికరపడి వారికి కాపరులు ఇచ్చాడు దేవుడు. ఆయన కనికరం నీ మీద నా మీద లేకపోతే ఈరోజు కాపరి మనకు ఉండేవాడు కాదు. ఈరోజు మనకు ఒక సంఘం ఉందంటే, ఒక సహవాసం ఉందంటే అది దేవుని యొక్క, చెప్పండి ఏంటది? చెప్పాలి, దేవుని యొక్క
చెప్పాలి చెప్పాలి, గట్టి చెప్పాలి. ఆయన దేవుని యొక్క, గట్టిగా దేవుని యొక్క, ఇంకొకసారి హల్లెలూయా. భక్తి పరులు అందుకే పాట రాశారు, కృపాపూర్ణని. కలిసి పడుకుందామా? పడుకుందాం. అబ్రహాముని దేవుడే. కలిసి పడుకుందామా? కృపాపూర్ణనే చెప్పాలి. కృపాపూర్ణనే ఒకసారి కృపాపూర్ణనే దయమయనే పడండి. కరుణామయనే చెప్పాలి. మోషే దేవుడైన యెహోవాతో మాట్లాడటానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకునే ముందు ప్రకటించారు. నిజమే, నీ దేవుని ప్రకటించాలి, నీ ఇంట్లో ప్రకటించాలి. దేవుణ్ణి నీ ఇంటిలోనికి, నీ ఇంట్లో కనపరచబడాలి. మీరు నేర్చుకోండి. ఆయన కనికరం గలవాడు, క్షమించగలవాడు, ఆయన దయచూపువాడు, కృపచూపువాడు, సత్యవంతుడు. పాత నిబంధన రాయబడింది. కొత్త నిబంధనలు అయితే నీ పాపాలను క్షమిస్తాడు, నీ ఇంటికున్న తెగులుని వెళ్ళగొడతాడు. నీ దేవుడు, నీ తండ్రి నీ ఇంట్లో కనపరచబడాలి. నువ్వు నేర్చుకోవాలి. దేవదూతలే మోషే దగ్గరకు వచ్చి ప్రకటిస్తున్నాయి. నువ్వు కూడా ప్రకటించాలి దేవుని గురించి. మరోసారి మనం లూకాసు వార్తలో మనం చూసినట్లయితే ఈ దేవదూతలు ఏం చేస్తారు చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం, ఈ 2వ అధ్యాయము 14-13 వచనంలో, లూకా 2వ అధ్యాయము ఈ 14-15 వచనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయ 14-13. వెంటనే పరలోక సైన్య సమూహం, వెంటనే పరలోకములున్న సైన్యము సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేస్తున్నారు. నీ దేవుని ఘనపరచాలని ఇక్కడ దూతలు చెప్తున్నారు. దూతలు అలా చేసినప్పుడు భూమి మీద నీవు అన్ని అనుభవిస్తున్నా, నీవు బ్రతికి ఉన్నా, నువ్వు కూడా ఎందుకు ఆరాధన చేయకూడదు? దేవునికి ఎందుకు స్తోత్రాలు చెప్పకూడదు? ఎందుకు సర్వోన్నతమైన స్థలముల మహిమ చెప్పకూడదు? సర్వోన్నతమైన స్థలములలో మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన జనులకు సమాధానము అని నువ్వు కూడా పలకాలి, ఆరాధన చేయాలి. నిజంగా ఆయనకి ఇష్టమైన వారిని దేవుడు సమాధాన పరుస్తాడు. దేవదూతలు చెప్పిన మాట పరలోక రాజ్యంలో ఉన్న విషయాలు చెప్తున్నారు. పరలోక రాజ్యంలో దూతలు మాట్లాడుకుంటారంట. ఏమని? భూమి మీద, భూమి కన్నడలో ఏమని పడింది చూడండి, 14 వచ్చిన నేలలో కదలి దేవునికి మహిమే,
ಭೂಲೋಕದಲ್ಲಿರುವ ಹೊಳೆಯುತ್ತಾನೆ, ಕೊಂಡಾಡುತ್ತಾ ಹೇಳು. ఆయనకి ఇష్టమైన మనుషులను రాయబడిన భూమి మీద తెలుగులో ఉంది. తెలుగులో చూడండి, తెలుగులో ఉందో, భూమి మీద ఆయనకి ఇష్టలైన. ఆ మాట కన్నడ ఉందా బైబిల్లో? కన్నడದಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಸರ್ವದಿ రాంగ పెద్దోడు అయిపోయాడు మావాడు. దీన్ని మోకరించి చదివేవాడు. అదిగో చూసినావా? మహిమే భూలోకದಲ್ಲಿ మనుష్య అంతే రాయబడింది. కన్నడ బైబిల్లో అట్లా రాయబడింది. తెలుగు బైబిల్ ఏముందంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళకి. పరలోక రాజ్యం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దూతులు. ఏమని? భూమి మీద ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉంటారో వారికి ఏముంటదంట? చెప్పండి, అలాగే ఉంటది. చెప్పండి, ఎవరికి అలాగే ఉంటది. వాళ్ళు పాడుతూ ఉంటారంట. మనం మాత్రం మనం విననే విన్నాం. మనం నువ్వు ఆయనకి ఎప్పుడైతే ఇష్టంగా ఉండటానికి నువ్వు ప్రయత్నిస్తావో సమాధానం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. భక్తుడు పాట రాశాడు, ఏమేమో చేశాను, ఎందరినో అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. చింతలన్నీ ఉన్నాయి, నిజంగా తీరినాయా? చింతలు తీరినాయా మీకు? నిజంగా చింతలు ఎక్కువైనా చింతలు తక్కువైనాయా? ఏమా చింతలు ఎక్కువైనా తక్కువైనాయా? అదో చింతలు ఎక్కువైనా చింతలు తక్కువైనాయా? ఎక్కువైనా తక్కువైనాయా? నిజంగా ఏంటి నీ కొడుకు జాబు రాయడం తక్కువైపోయినట్టేనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చింతలన్నీ తీరిపోయే మాటలు చెప్పాలి. అదే విశ్వాసం. నువ్వు పాడేది ఎప్పుడు కదా ఊరిక ఆయన నామ వ్యర్థంగా మనం చదువుకున్నాం కదా ఇందాక నిర్గమ రాసిన కాండంలో 20 చదువుకున్నాం. ఆయన నామ వ్యర్థంగా ఉచ్చరించకూడదు నువ్వు. అది కూడా ఒక శాపమే నీకు. పాడేది ఎప్పుడు కూడా ధ్యానించి పాడాలి, విశ్వాసంతో పాడాలి, నమ్మకంతో పాడాలి. గుడ్డిగా కళ్ళు మూసుకొని పాడకూడదు, గుడ్డిగా పాడకూడదు. నువ్వు పాడే పాటలో కూడా ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? స్వస్థత ఉంటుంది నీకు. పాడే పాటలోనే విడుదల వస్తుంది నీకు. ప్రత్యేకంగా మేము వచ్చి స్వస్థత కుడికి అవసరం లేదు నీకు. ప్రత్యేక స్వస్థత మహాసభలు అవసరం లేదు నీకు. అట్ట మేము పెట్టామంటే నువ్వు ప్రార్థనలో వీక్, వాక్యం వినటంలో వీక్, పాట పాడటంలో వీక్, విశ్వాసంలో వీక్. నువ్వు ఎలా స్వస్థత పొందుకుంటున్నాం? అపోస్తులు ఎలా స్వస్థత పొందుకున్నారు? ఎలా పొందుకున్నారు వాళ్ళు? స్వస్థత మహాసభలు పెట్టలేదు వాళ్ళు. నీకోసం ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థ వచ్చింది. వాళ్ళు ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చి స్వస్థపరిచే పౌలు గారిని. బైబిల్ రాయబడలేదా? అపోస్తల కార్యం 13వ అధ్యాయం చదివితే పౌలు గారిని కొట్టి ఊరి బయటికి లాక్కొని పడేశారు చచ్చిపోయాడని చెప్పి. శిష్యులు వచ్చి ఆయన పట్టుకొని బండి కట్టుకొని ఆటో కట్టుకొని బస్సు మాట్లాడి హాస్పిటల్ తీసుకెళ్లి స్వస్థపరిచారు. చూడండి అక్కడ ఏం రాయబడిందో. అపోస్తల కార్యాల వైపు బయట చెప్పినట్లయితే వాళ్ళు ఏం చేశారంట? పద్నాలుగు అధ్యాయం 19వ వచనం. అపోస్తల కృత్యాలు 14వ అధ్యాయం 19వ వచనం. 14:19. యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడని అనుకొని పట్టణం వెలుపలికి అతను ఈడ్చుకొని పోయాడంట. తీసుకొని పోయింది. ఎలా పోయారు చెప్పండి? చూడండి కన్నడದಲ್ಲಿ 14:19. మీరు ఇంకా మంచివాడు అవ్వలేదా? మాటకి మంచివాడని చెప్పారు కావాలా? చెప్పండి. గౌతము అవును సత్యనెందు భావిసి
ఊరు ఊరక్కే ఎలాగో పెట్టారు, లాక్కొని పోయినారు, తీసుకొని పోలా. ఎలా పోయారంట చెప్పండి, కన్నడలో ఏం పడుతుంది? ఎలాగో పెట్టారు, లాక్కొని పోయారు. చూడే మన గ్రామంలో, మన ప్రాంతాల్లో, మన ఏరియాలో ఏదైనా ఒక కుక్క చచ్చిపోయింది మన ఇంటి ముందు, దాన్ని ఏం చేస్తాం? చక్కగా ఆటో మాడుకొని, ఒక బండి మాడుకొని, ఒక మంచి బెడ్షీట్ వేసి దాన్ని పెట్టుకొని తీసుకెళ్తామా? ఏం కడతాం దానికి? ఒక తాడు కట్టి మూతికి కానీ మెడకి కానీ కట్టి ఏం చేద్దాం? పౌలు గారిని ఏం చేశారు? వాళ్ళందరూ ఏం చేశారు? తెలుగు రేపటి చూడండి. వాళ్ళందరూ ఏం చేశారంటే అతన్ని పట్టుకొని వెలుపలికి అతన్ని ఈడ్చుకొని పోయారు. అప్పుడు మన ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయి అన్ని. ఈడ్చి కొట్టారని చెప్తారు కొంతమంది. ఇంకా నవ్వద్దులేరా, ఏముందిలేరా నీకు ఇంకా. ఎవరు నవ్వట్లే పాపం, ఒక్కడే నవ్వుతున్నాడు. ఎక్స్ప్రెస్ అడగేద్దురే. దేవుని స్తోత్రం. ఈడ్చి లాక్కెళ్తున్నా. అక్కడ కింద ఏం రాయబడిందో? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారా? ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకెళ్లారా? అమెరికన్ హాస్పిటల్ తీసుకెళ్లారా? ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు? ఎరుగా వచ్చిన అయితే శిష్యులు ఒక ఆటో మాట్లాడుకొని అతని చుట్టి, అతని బట్టతో చుట్టి నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి గట్టిగా చప్పలు కొట్టాడు గట్టిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ నీ చేంజ్ చేశారు. నిలబడి ఎవరు నిలబడతారా? సేవకుని వస్తే మేము మీ ఇంటికి వస్తే మేము నిలబడతాం. ఎవరికి మీ ఇంటికి వచ్చాను విజిటింగ్కి, ఎవరు నిలబడతామా? పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, వాక్యం బోధిస్తాం, కొంచెం పరిశుద్ధాత్మ నింపబడతాం. శిష్యులు వచ్చి ఏం చేశారంట? చెప్పండి, ఏం చేశారు? కడదాలు ఇప్పత్రం వచ్చిన ఆదిర శిష్యులు అవర సుత్తను నింటుకోండి బాగా. అక్కడ మాట మిస్ అయింది. చుట్టూరు నిలబడి ఏం చేస్తున్నారు? చెడిపేరు చేస్తున్నారు. ప్రభువా, చావునకు లోరైన ఈ శరీరములో రోమా 8:11 రాయబడినట్టుగా, మరణము లోనైన ఈ శరీరములో నీ ఆత్మ జీవింపజేసి, నీ ఆత్మ చేత జీవింపజేయమని ఆరాధన చేస్తాం. చూడండి అక్కడ ఏం రాయబడిందో? 8:11 మృతులలో నుండి యేసుక్రీస్తు లేపిన వారి ఆత్మ నీలో కూడా నివసిస్తే, క్రీస్తు యేసు లేపిన వారి ఆత్మ సావునకు పౌరు శరీరంలోనైనా ఆ శరీరాన్ని కూడా గట్టి సభలు కొట్టడి లేపులు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చి లేపెట్టాను నిన్ను. ఇంకా దీనికి స్వస్థత మహాసభలు అవసరం లేదు. నువ్వు ఎప్పుడు పరిశుద్ధాత్మ గురించి, దేవుని యొక్క ఆరాధన గురించి తెలుసుకుంటావో ఆత్మదేవుడికి స్వస్థపరుస్తాడు. మేము తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇంటికి వచ్చి నీళ్ళు జిమ్మి ప్రార్థన చేయ అవసరం లేదు. ఇది ఎప్పటికి నీకు కావాలంటే నువ్వు విశ్వాసంలో, ఆరాధనలో, ప్రార్థనలో, ఆయన నామమును కనపరిచే విషయంలో వీక్ గా ఉన్నప్పుడు నీకు కావాలి. బలహీనుడు ఉన్నప్పుడు కావాలి. నువ్వు రోగి ఉన్నప్పుడు కావాలి. మోషేకు దేవునికి సంభాషణ జరిగేటప్పుడు నిర్గమ 34లో ఆయన ప్రకటించారు. నీ దేవుడు ఎవరని ప్రకటించారు. మోషే ప్రకటిస్తున్నారు, నీ దేవుడు కనికరం గలవాడు, దయగలవాడు, ఆయన దీర్ఘశాంతం కలిగేవాడు, విస్తారమైన కృప సత్యము కలిగిన వాడు, ఆయన 1000 మందికి కృప చూపువాడు, దోషాన్ని క్షమిస్తాడు, పాపాన్ని క్షమిస్తాడు, అతిక్రమం క్షమిస్తాడు. అయితే దోషిని నిర్దోషిగా మార్చాడు. దోషే, నిర్దోషే. నువ్వు చేసిన పాపం నీ పిల్లల మీదకి తీసుకొస్తాడు అని ప్రకటిస్తున్నారు. నువ్వు కూడా నీ దేవుని గురించి ప్రకటించాలి. అలా ప్రకటిస్తుండగా స్వస్థత వచ్చేస్తుంది. ఇంకా స్వస్థత మహాసభలు ఎందుకు? స్వస్థత మహాసభలు పెట్టాలంటే పెట్టామంటే అర్థం ఏంటంటే నువ్వు అక్కడ ఏమన్నట్టు అర్థం? విశ్వాసంలో బలహీనుడివి, ప్రార్థనలో బలహీనుడివి, నిరీక్షణలో బలహీనుడివి, వాక్య వింతలో బలహీనుడివి, ప్రార్థన బలహీనుడివి,
వాక్య గంటల బలహీనుడివి, దేవుని విషయం ఆజ్ఞలను నెరవేర్చడంలో బలహీనుడివి, నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించిన విషయంలో బలహీనుడివి. పూర్ణ బలముతో నీ దేవుని సేవించమన్న మాట, నీ దేవుడైన ప్రభువుని ఆరాధించమన్న మాట, ఆ విషయంలో బలహీనుడు నువ్వు. అందుకొరకే నీవు స్వస్థత ప్రార్థనలు రావాలి, స్వస్థత ప్రార్థనలు నీకు కావాలి. ఏ పౌలు గారు స్వస్థత ప్రార్థన ఎలా జరిగింది ఇక్కడ? ఎలా జరిగినాయి? ఈడ్చుకొని పోయారు. మనం చదువుకున్నాం కదా, అపోస్తల కార్యాలు 14:19 ఈడ్చుకొని. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఈడ్చుకొని పోయారంటే ఎట్లుంటుంది చూడండి. చచ్చిపోయాడని అనుకోని, అంటే ఇష్టానుసారం కొట్టేశారు, రాళ్ళు రువి కొట్టేశారు. ఇప్పుడు నిన్ను ఎవరైనా రాయి తీసుకుని కొట్టారా? నిన్ను ఎవరన్నా కొట్టారు? ఒకసారన్నా ఒకసారి కొట్టించుకో, అర్థమవుతుంది. ఒకసారి కొట్టించుకో. రాళ్ళు రువి కొట్టారంట. ఒకళ్ళగా ఇద్దరు కాదు, ఒక రాయబడింది బహు జన సమూహము. 10 మంది 10 రాళ్ళు వేశారు, 100 మంది 100 రాళ్ళు వేశారు. అయిపోయాయి. ఏడుంటాం మనం ఇంకా? పౌలు గారికి అలాగే జరిగింది. పౌలు గారు హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. తెలుసు అతనికి. ఏం తెలుసు? రోమా 8:11 తెలుసు ఆయనకి. చావునకు లోరైన ఈ శరీరాన్ని నాలో నివసించే ఆయన ఆత్మ ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తాడు. తెలుసు పౌలు గారికి. నీకు తెలుసా? నీకు తెలుసా? నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, ఆయన జీవింపు చేయబడని, ఆయన మృతిలో లేడని, ఆయన నిత్యం జీవించున్నాడని తెలుసా? ఈ బోధ చేస్తే ఇంకా డాక్టర్లు ఎందుకు అంటారు, ఈ బోధ చేస్తే హాస్పిటల్ ఎందుకు అంటారు, ఈ బోధ చేస్తే ఇంకా పెద్ద పెద్ద చదువులు ఎందుకు అంటారు. అది దేవుని వాక్యం. అవన్నీ పక్కన పెట్టండి. నీ విశ్వాసం ఏంటి? నీ విశ్వాసం ఏంటి? నీ భక్తి ఏంటి? మోషేకు తండ్రి అయిన దేవునికి యెహోవాకు ఒక సంభాషణ కలుగుతుంది. అక్కడ మాట్లాడటానికి వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు కదా. దేవదూతలు ఏమంటున్నారు? నీ దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఆరాధించే దేవుడు, ఆయన కనికరం కలిగిన వాడిని ప్రకటిస్తున్నారు. నువ్వు నీ ఇంట్లో నీ దేవుడిని ప్రకటిస్తున్నావా? నీ ఇంట్లో నీ దేవుడిని కనపరుస్తున్నావా? చర్చికి వచ్చినప్పుడు మాత్రమే పాటలు, ఆరాధన. దేవుని సంఘాన్ని నేర్చుకో, ఆరాధన మిస్ చేయొద్దు. ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ఆశ్రమం వరకు ఒక్కొక్క కార్యక్రమం నీ కొరకే దేవుడు నియమిస్తాడు. నా పిల్లలు నన్ను గనపరచాలి, నా పిల్లలు నన్ను హెచ్చించాలి అని ఆయన ఆలోచన చేత ఇలాంటి ఆరాధన జరిగిస్తూ ఉంటాడు. ఆ ఆరాధనలో దేవునికి రావాల్సిన ఆలోచన ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు ఇంకా కురిపిస్తాడు. దేవుడు నీకు నేను సరి చేస్తాడు దేవుడు. అందుకొరకే ప్రార్థనలకు రావాలని చెప్పేది. సాతానుడు ప్రార్థనకు రమ్మని మీరు పిలిచినప్పుడు అదేమంటాడు తెలుసా? మీరు ప్రార్థనకు వస్తే మీరేం చేస్తారు? ఏం చేస్తారు? మీరు వస్తే కానుక ఇయ్యాలి కదా, అందుకే రమ్మంటున్నాడు సేవకుడు అని చెడు విత్తనాలు విత్తుతాడు మీలో. చెప్పండి, ఏం విత్తుతాడు? చెడు బీజాలు విత్తుతాడు. నిజం, బైబిల్ రాయబడింది. యేసుప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అవుతున్నారు. యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా మనం ఇచ్చింది గోధుమలు కదా, గురువులు ఎట్లా వచ్చినాయి అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మనం ఇచ్చింది నిజమే గోధుమలే, దుష్టుడు వచ్చి ఎత్తిపోయినాడు. గురువులు ఎత్తిపోయినాడు. నిజమే. మిమ్మల్ని మందిరానికి రమ్మనేది అందుకే. మందిరానికి రమ్మని ఎందుకు చెప్పండి? నీవు నేను కలిసి దేవుని ఆరాధన చేయటానికి, నువ్వు నేను కలిసి దేవుని ఘనపరచడానికి, నువ్వు నేను కలిసి దేవుని హెచ్చించడానికి, నీ తండ్రి గురించి తెలుసుకుంటానికి. వేరే ప్రదేశాల్లో, వేరే గుడల్లో ఇలా బోధించమని చెప్పండి, పుస్తకాలు తీసి చదివించమని చెప్పండి, చూద్దాం. ఎవరి వల్ల కుదరదు. అది పుట్టి ఈ పుస్తకం వల్ల అవుతుంది. ఎవరి వల్ల చెప్పండి? ఎవరి వల్ల అవుతుంది? ఎప్పుడన్నా గ్రంథాలు చదివారా? ఎక్కడన్నా చదివిచ్చినారా? ఇక్కడ ఈ శ్లోకం రాయబడింది, మీరు చదవండి అమ్మా, చదవండి చదివే అని ఏ పూజారని చదివించినాడా? మీ చదవ
బాగా చదివించేదే గ్రంథం. ఇక్కడ ఏం రాయబడిందో చూపిస్తారు, అక్కడ ఏం రాయబడిందో చూపిరు మీకు. అందుకే ఈ గ్రంథం పేరు ఏం పెట్టారు? పరిశుద్ధ గ్రంథం. అది వచనం తీసి చూపిస్తాను. చూపించమని చెప్పు, చూపి. మీ ఇళ్లలో వండే అడగమని చెప్పు, అడగం. అది కానీ చదివారనుకో అయిపోయింది, ఇంకా అయిపోయింది. మనం కూడా అలాంటి పూజారులు అయిపోతాం. మనం కూడా మరి మీ ఇంట్లో ఉండాలని మేము చెప్తాం, ఇది ప్రతిరోజు మేము చదవాలని చెప్తాం. ఇది చదవటం వల్ల మీకు మేలు కలుగుతుంది. కనుక మన సబ్జెక్ట్ ఏంటంటే మోషే తండ్రి అయిన దేవుడు మాట్లాడుకోవటానికి వచ్చినప్పుడు జరిగింది ఏంటి, ఇదే మనం నేర్చుకుంటున్నాం. మోషే దేవునితో మాట వెళ్ళిపోవచ్చు కదా, అయితే ఆ కొండ ఎక్కిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు, వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు అనేది మనం చదువుకుందాం. పరలోకములో ఏమున్నదో, ఏం జరుగుతుందో, ఏమి అక్కడ మాట్లాడుకుంటున్నారో వాళ్ళు దేవుడు చెప్తున్నారు. ఏమని? భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఎవరైతే ఉండడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకే సమాధానం. నీకు నిజంగా సమాధానం అన్ని విషయాల్లో, పిల్లల విషయాల్లో, కుటుంబ విషయంలో, వ్యాపార విషయంలో, చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, వివాహం విషయంలో, అన్ని విషయాల్లో నిజంగా నీకు సమాధానం కావాలంటే వాక్యం రాయబడింది, ఆయనకు చెప్పండి, ఆయనకు ఇష్టలైన వారు. ఎవరు దేవునికి ఇష్టమైన వాళ్ళు? ఎవరు చెప్పు, ఒక మాట చెప్పు. దేవునికి ఎవరంటే ఇష్టలు? ఒక మాట చెప్పు. ఒకటి స్తుతించేవాళ్ళు. ఎక్కడ సారు? ఎక్కడ ఎక్కడ చెప్పాడు కదా అక్కడ. ఇప్పుడు చూసుకుంటే వీడియో ఎమ్మెల్యే సరిగ్గా చెప్పు, బాగా చెప్పు. చెప్పిన మాట కరెక్ట్, ఇంకో మాట చెప్పు కరెక్ట్గా, జోడించి చెప్పు. అటు చెప్పు. మరి ఇదేంటి ఇదే నేనే ఆయన లోబడు. మరి ఇంగ్లీష్లో చెప్పి తెలుగు చెప్పినావు. విధేయత లోబడి ఒకటి కదా, అట్లా అట్లా ఆయన తగ్గించుకోవాలా? ఆమె అక్కడ ఈరోజు వ్రతం కదా, మర్చిపోయా, సారీ. అక్కడ 7వ రోజు వ్రతం. నిన్ను కాదు, పక్కన వినపరిచాడా? చూసినావా? అన్ని కలిపి మిక్స్ చేసినట్టు. ఆమేన్, ఆమేన్. అబ్బా, ఇక్కడ 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 ఇటు ఇటు చెప్పించు. సమస్య మొబైల్ సైడ్ కూర్చొని ఆడ సైడ్ కూర్చుంటున్నాడు. సరిగ్గా చెప్తున్నాను. ఏమది? చెప్పు. ఇక్కడ విశ్వాసం సార్ దేవుని ఇస్తారు. ఇన్ని ఉండి ఆయనకి ఇష్టమైనవి. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, ఆయనకి ఇష్టమైనది నేను ఎల్లప్పుడూ చేయటం వలన ఆయన ఏం చేయంట? ఒంటరిగా చూడ మాట ఎక్కడ చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి, 28, 29 చూడండి. యోహాను సువార్తె అధ్యాయం 8 ఎన్నో వచ్చిన 29. యోహాను సువార్తె అధ్యాయ 8 8వ అధ్యాయము 29 వచ్చిన యోహాను బడిన సువార్తె. ఎల్లప్పుడూ చేస్తున్నాడు కనుక వంట విడిచిపెట్టాడు. నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు, నువ్వు వ్యాపారం చేసినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. ఎందుకు ఎందుకు నువ్వు నాట్లకి వెళ్ళినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు? ఎందుకు చెప్పండి? ఆయనకు
ఇష్టంగా నువ్వు ఉండవు. నిన్ను కాపాడుతా బాధ్యత అయింది. ఆ? ఈ భూమి మీద ఆయనకి ఇష్టంగా ఉండటమే దేవుని చిత్తం. ఆయనకి ఇష్టం లేకుండా చేయటమే సాతాను ఇష్టం. చెప్పండి ఈ భూమి మీద నేను ఆయనకి ఇష్టంగా ఉండటమే దేవుని చిత్తం. నేను దేవునికి ఇష్టంగా లేకపోవటమే సైతానికి ఇష్టం. అదే నువ్వు దేవునికి ఇష్టంగా లేకుండా చేయడానికే నిన్ను సైతాన్ ఏం చేస్తుంటాడు? అడ్డగిస్తాడు. ఇక్కడే నీకు వాడికి పోరాటం. ఇదే పోరాటం. భక్తులు పాట రాశారు కదా యేసన్ గారు, ఏమని? పోరాటం, ఆత్మీయ పోరాటం 6 నెలలు ఉండే. 6 నెలలే ఎంత సెట్ అయిపోయింది అందరూ. చెప్పండి. చివరి శ్వాస వరకు పోరాటం ఉండదు కదా, ఆగదా? మంచిది, పర్లేదు, గుర్తుందిలే పాట అన్న. దేవుడు స్తోత్రం. నాతో పాడండి ఒకసారి, పాడదా? 6 నెలలే పోరాటం, ఆత్మీయ పోరాటం 6 నెలలు ఉండే ఆత్మీయ పోరాటం. అదే పోరాడాలి. నువ్వు దేవునికి ఇష్టంగా చేయకుండా సాతానుడు ఏం కాదులే, ఈ చిన్న విషయమేగా అంటాడు. ఏమంటాడు? చిన్నదేగా, అంత గొప్ప దేవుడు చిన్నదాన్ని క్షమించలేడా అంటాడు. అందుకు నువ్వేం గొప్పడు అని చెప్తావు కదా, నీ పుట్టు క్షమించలేడా అని నీ మైండ్ని, నీ హృదయంలో చెడు బీజాలు ఎత్తుతాడు. సంగమా, నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. రోజులు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో మనకు తెలియట్లేదు. యుద్ధ వాతావరణాలు, కరువులు. బంగ్లాదేశ్ ఏమైంది తెలుసుకో, మీరు చూస్తున్నారు కదా. నేపాల్ ఏం జరిగింది చూస్తున్నారు కదా. అది పక్కన పెట్టి మనకి ఇప్పుడు తయారైంది జమ్మూ కాశ్మీర్, లదాఖ్లో సొంత రాష్ట్రం చేయాలని, లదాఖ్ని కొంత సొంత రాష్ట్రం చేయాలని బీజేపీ కార్యాలయం తగలబెట్టేసేసారు. మనకి ఇండియాలో స్టార్ట్ అయింది. మరి అటు నుంచి వస్తుంది. అటు నుంచి వచ్చేస్తుంది. వదులుకుంటారు. సమయం చాలా తక్కువగా ఉంది. సాతానుడు బహువేగంగా క్రియ చేస్తున్నాడు. చెప్పండి, సమయము చాలా తక్కువగా ఉంది. సాతానుడు బహువేగంగా క్రియ చేస్తున్నాడు. జాగ్రత్త. చెప్పండి, పక్కపక్కలు చెప్పండి. ఏం కాదు, చెప్పు, మాట్లాడుకోండి, ఏం కాదులే, సమాధానం పడండి. సమాధానం పడు. ఆడ వెనకలేడా? పక్కన జరగకుండా చెప్పు, సమాధానం పడు. చెప్పండి. సాతానికి సమయం కొంచెమే, బహువేగంగా క్రియ చేస్తున్నాడు. జాగ్రత్తకు, జాగ్రత్త. నేను చెప్పి మా బైబిల్లో ఉందమ్మా. వాడికి ఎంత ఉందంటే సమయము, వాడు ఏం చేస్తాడు? కొంచెం సమయంలో వేగంగా క్రియ చేస్తున్నాడు. ప్రియా దేవుని సంగమా, మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. నువ్వు ఈ మాటల చేత రేపబడాలని, ఈ మాటల చేత ఇంకా నువ్వు ఉద్యమం కలిగి ఉండాలని, నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను రూపాంతరం చేస్తాడని, నువ్వు రెప్పపాట్లు ఆయనతో మధ్యాకాశంలోకి ఎగరటానికి సహాయం చేస్తాడని సంఘాన్ని హెచ్చరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఏ వాహనము కానీ, ఏ ర్యాకెట్ కానీ రెప్పపాట్లో ఆకాశానికి వెళ్ళిపోయేది ఏది లేదు భూమి మీద. నువ్వు నేను తప్ప. చెప్పండి, నువ్వు నేను తప్ప. రెప్పపాట్లో మధ్యాకాశానికి ఎగిరే ఏ ఒక్క వాహనాన్ని ఎవరు కనిపెట్టలేదు, ఆత్మదేవుడు తప్ప. హల్లెలూయా. ఆ వాహనం నీవే. ఏం కొట్టద్దు మీరు, ఆ వాహనం మీరే. వాహనం నేనే. హల్లెలూయా. రెప్పపాటులో మనం ఎగిరిపోతాం.
రెప్పపాట్లు ఎగిరిపోతాయి. ఇంతవరకు భూమి ప్రపంచం మీద ఎవడు కనిపెట్టలేని అంత స్పీడ్, రెప్పపాటు, క్షణములో మధ్యాకాశానికి వెళ్ళిపోయే ఏక వాహనం ఎవరైనా కనిపెట్టాడా? అదే నా భూమి మీద వచ్చి ఇట్లా వాల్సిందే కానీ అప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోయి ఉంటాం. వాడి బీగి తిప్పుకొని అక్కడ వెళ్ళిపోతాం మనం. అంత పవర్ఫుల్ బండిగా, అలాంటి ఒక వ్యక్తిగా ప్రభు నిన్ను మార్చడానికి నీకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. ఆ ఆత్మ నిన్ను ఏం చేస్తారంట? దేవుని ఆరాధింపజేస్తాడు, దేవుని స్తుతింపజేస్తాడు. కనుక మన ఈ యొక్క ప్రసంగ సబ్జెక్ట్ ఏంటంటే, తండ్రి అయిన దేవుడు మోషే ఇద్దరు మాట్లాడుకోవడానికి వచ్చినప్పుడు జరిగింది ఏంటి, అలా ప్రకటించబడింది ఏంటి? నువ్వు కూడా దేవుడితో మాట్లాడటానికి వచ్చినప్పుడు మధ్యలో ఏం చేయబడాలా? ప్రకటించబడాలి. చెప్పడం ఏం చేయాలా? ప్రకటించాలి. అదే ఆరాధన, అదే నీ దేవునికి ఇచ్చే ఘనత, అదే నీ దేవునికి ఇచ్చే మహిమ. లేచి నిలబడదా, ప్రార్థన చేసుకుందా. నువ్వు చేయగలుగుతున్నావా? ఎట్లాగా చేయగలుగుతున్నావా? నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే, యోహాను సువార్త చదువుకున్న 8:28-29లో ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉంటే ఆయన ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. స్తోత్రము నాయన. ప్రార్థన చేసుకుందాం.